హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఫ్రైడే పెద్దమ్మ గుడికి వెళ్ళామన్నమాట. అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంది. అమ్మవారు కూడా చాలా మహిమ గలవారని వెళ్ళాము. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ అవ్వలేదు. సో ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలతో పాటు వెళ్ళామన్నమాట. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది. టెంపుల్ కూడా చాలా బాగుంది, మనశ్శాంతిగా ఉంది అన్నమాట. మేము దర్శనం చేసుకొని అలా కూర్చున్నాము. అమ్మవారిని కూడా అలా తీశాను నేను కొంచెము. చూడండి ఎంత రష్ ఉందో. ఫ్రైడే అయితే రష్ ఉంటుంది, బట్ తొందరలోనే అది క్లియర్ అయిపోతుంది. మనం నిదానంగా అమ్మవారిని చూసి మొక్కితే చాలా మంచిది. ఇదంతా ఇలా ఉంది టెంపుల్. ఇది గడస్తంభం అన్నమాట. గడస్తంభం ముందు అందరూ వాళ్ళ కోరికలు నెరవేరాలని కాయిన్స్ని నిలబెడుతున్నారు అక్కడ. తర్వాత మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇది టెంపుల్ ముందు ఎంట్రన్స్ దగ్గర. ఆ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మేము జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళాము. జగన్నాథ స్వామి టెంపుల్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. సో చూడండి, కన్స్ట్రక్షన్ కానీ బిల్డింగ్ కానీ అండ్ ప్రతి ఒక్క వాల్కి అయితే థీమ్స్ ఉన్నాయి. అంటే కృష్ణుడు పుట్టింది అన్నీ చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగా అనిపించింది. ఎంట్రన్స్లో భగవద్గీత బుక్ కూడా ప్లేస్ చేశారనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఇది జగన్నాథుని రథము. ఇది కూడా చాలా బాగుంది. అలా డిస్ప్లే చేశారు. చాలా చాలా బాగా అనిపించింది. ఇవన్నీ థీమ్స్, ప్రతి ఒక్క వాల్కి అక్కడ థీమ్తో ఉంది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో రైట్ సైడ్ లోపల వినాయకుడు ఉన్నాడు. అది లాస్ట్లో పెట్టాను నేను. చూడండి ఇక్కడ ఇది రైట్ సైడ్లో మనం అక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ రైట్ సైడ్ ఇది చూడండి. ప్రతి ఒక్క వాల్ అయితే థీమ్తో ఉంది. తర్వాత అక్కడ హ్యాండ్ వాష్, లెగ్స్ ఫ్రెష్ అప్ అయినట్టుగా అయ్యి మేము స్టార్ట్ అయ్యాము. ప్రతి ఒక్క వాల్ చాలా బాగుంది. ప్రతి ఒక్కటి బొమ్మలతో, థీమ్తో. నెక్స్ట్ అయితే ఇక్కడ పైన జగన్నాథుడు ఉంటాడు. స్టెప్స్ ఎక్కుతున్నాము లోపల. ఇది లోపల అనమాట గర్భగుడిలో. జస్ట్ లైట్గా తీశాను, దేవుళ్ళని తీయొద్దు కదా. సో జస్ట్ నేను అలా కనిపించకుండా తీసాను. ఇది పైన చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందని తీసాను. ఇది చాలా ఇలా గుహలాగా ఉందన్నమాట. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు, డిఫరెంట్గా ఉంది. ఇదైతే బంజారా హిల్స్. అమ్మవారి టెంపుల్ అయితే జూబ్లీ హిల్స్. అక్కడ నుంచి అక్కడ ఎక్కువ డిస్టెన్స్ లేదు కాబట్టి వెళ్ళాము. ఇది రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి కూడా చాలా కళగా ఉన్నారు. ఇదంతా టెంపుల్ లోపల, ఇదల్లా టెంపుల్ అనమాట. కన్స్ట్రక్షన్ అయితే సూపర్గా ఉంది. ఇది నవగ్రహాలు. అక్కడే అమ్మవార్లు కూడా ఉన్నారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్కి వెళ్ళినందుకు. మేము ఫ్రైడే వెళ్ళాము. సూపర్గా ఉంది. థీమ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ టోటలీ డిఫరెంట్ అండ్ వెరైటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ హ్యాపీనెస్. చాలా బాగా అనిపించింది. దర్శనం చేసుకున్న తర్వాత కూడా చాలా విశాలంగా ఉంది. కాకపోతే బాగా ఎండగా కూడా ఉంది. మాకైతే బాగా కాళ్ళు కాలిపోయాయి. ఇది వినాయకుడు తర్వాత తీసుకున్నాను నేను. ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు. తర్వాత దర్శనం అయిన తర్వాత బయట ఇలా మండపం లాగా ఉంది. మేము దర్శనం అయిన తర్వాత ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేసాము. మా పిల్లలు చూడండి ఐస్ క్రీమ్ ఎలా చూస్తున్నారో. అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ ఇవన్నీ. టెంపుల్ అయితే డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది. డిఫరెంట్గా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా మమ్మీ, మా ఎల్డర్ సిస్టర్ అండ్ నేను వెళ్ళానమాట. మా పిల్లలు, మా తమ్ముడిన, మా బ్రదర్ కూడా వచ్చాడు. ఇలా కొన్ని స్టైల్గా డిఫరెంట్గా బాగా ఉంది అని తీసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించాయి 2 టెంపుల్స్ ఏవైతే మేము విజిట్ అయ్యామో. చాలా చాలా బాగున్నాయి. మా బుడ్డోడు కూడా బాగా ఫొటోస్, స్టిల్స్ ఇస్తాడు. ఎలా దిగాడో చూడండి, స్టైల్గా సూపర్గా ఉన్నాడు వీడు కూడా ఫొటోస్లో. మా మదర్, మీ అండ్ మై మదర్. నెక్స్ట్ చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే. మీకు కూడా వీలైతే ఈ సమ్మర్లో ఒకసారి విజిట్ చేసి చూడండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఐ ఆమ్ సో హ్యాపీ టు విజిట్ దీస్ 2 టెంపుల్స్ అండ్ వెరీ డివోషనల్ ఆఫ్ దీస్ టెంపుల్స్. చాలా బాగా ఉంది. మా వాడి స్టిల్స్ కొన్ని చాలా స్టిల్స్ ఇస్తాడు మా బాబు. చూడండి ఎలా దిగాడు స్టైల్గా. ఇది లాస్ట్ పిక్ అనమాట. అక్కడ మా పిల్లల ఐస్ క్రీమ్ అన్నీ ఇంకా స్టార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.